ఓం శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మనకి ప్రశ్నోపనిషత్ బోధపరుస్తున్న పూజలైన డాక్టర్ రాచకొండ శర్మ గురువు గారికి పాదాభివందన నమస్కారములు. అధ్యయన భారతి దివ్యాత్మ స్వరూపులందరికీ అభివాదము. ఇవాళ ప్రశ్నోపరిషత్తులో 6వ ప్రశ్నలో 3వ మంత్రం తాలూకా సమీక్ష చేయమని గురుగారు మాకు ఆదేశించారు. నాలో ఉన్న షార్ట్ కమింగ్స్ ముందు నేను చెప్పి తర్వాత ఆరంభిస్తాను. నాకు మెయిన్ గా తెలుగు రాయడం రాదు. తర్వాత గురువు గారు చెప్పిన వీడియోస్, తర్వాత అతను ఇచ్చిన పీడిఎఫ్ కి ఆధారం చేసుకొని దానికి ఒరియాలో కొంచెం ట్రాన్స్లేట్ చేసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకు దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే కాదు ఉంటాయి. అందుకు మీరందరూ సహృదయంతో క్షమిస్తారు. ముందు దీంతో స్టార్ట్ చేసే ముందు మనం అవతారిక గురించి నేర్చుకుందాం. 6వ ప్రశ్నలో 3వ మంత్రం అవతారిక ముందు యస్మిన్ ఏతే షోడశకళ ప్రభవంతి అంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన డాక్టర్ శర్మ గురువు గారు ఏం చెప్పారంటే, ఎవరిలో ఈ 16 కళలు ప్రకటన అవుతున్నాయో, మనలో ఒక డౌట్ రావచ్చు, పరమ పురుషుడు పరబ్రహ్మ నిర్గుణ నిరాకారుడు, అతనిలో 16 కళలు ఉండడం ఏంటి? 16 కళలు ఏంటంటే అంటే సాకార తత్వానికి చూపిస్తుంది అనమాట. అంటే క్రియేషన్, సృష్టి క్రియేషన్ గురించి చెప్తున్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జగత్ సృష్టి వచ్చి జడం కాదు, ఇది చైతన్య స్వరూపం. బ్రహ్మ జగత్తుకి కారణం. అది టెంపరీ అంటే ఆపేక్షిక ట్రూత్ అంటారు దానికి. దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ ట్రూత్. తర్వాత జగత్ మిథ్య అని మనం చెప్పిన తర్వాత బ్రహ్మ దీనికి కారణం కాదని కూడా మనం కమ్ టు కన్క్లూజన్. దీనికి అవాంతర బోధన అంటారు. అయితే మెయిన్ గా ఈ దీని మీద డిపెండ్ అయి ఉంది ఎంటైర్ ఈ 3వ మంత్రం తాలూకా డిస్కషన్ అంతా కూడాను. అంటే టు ఎక్స్ప్లెయిన్ దట్ ది క్రియేషన్ ఇస్ నాట్ జడ బట్ ఇది చైతన్య పూర్వక. అంటే ఇది షోడశ కళలు ఉన్నాయంటే ఇదంతా లైఫ్ ఇస్ దేర్ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ జడ, ఇట్ ఇస్ నాట్ ఇన్నేట్ అని తెలియడానికి చెప్పడానికే ఈ అవతారిక ఉంది. అయితే నెక్స్ట్ కమింగ్ టు ది మంత్ర, మనం ఆ మంత్రం గురించి 3వ మంత్రంలో ఏంటి రాస్తుందంటే, సా ఇక్షాం చక్రే కస్మిన్ అహం ఉత్క్రాంతో భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్ట స్వామితి అని రాసింది. అంటే కస్మిన్ అంటే ఎవరు, బాగా ఏది, ఉత్క్రాంతే అంటే పైకి లేచినట్లయితే, బయటకు పోవడం చేత, అహం అంటే అసంగుడును ఉదాసీనుడు నేను, ఉత్క్రాంతం భవిష్యామి పైకి లేచిన వాడుగా బయటకు పోయిన వాడిలా అగుదును. అలాగే కస్మిన్ అంటే ఎవరు, ప్రతిష్ఠితే నిలిచి ఉంటే లేక నెలకొని ఉంటే, ప్రతిష్ఠిష్యామి అంటే నేను నిలిచి నెలకొని ఉండేదను. ఇది అని సహ ఆ పురుషుడు ఇక్షాం చక్రే అంటే పురుషుడు దగ్గర పరమ పురుషుడు ఆత్మ, ఇక్షాం చక్రే అంటే ఆలోచించను. గురువుగారు చాలా చక్కగా అంటారు, పరమ పురుషుడు బుగ్గ మీద చేవేసుకొని ఆలోచిస్తాడని. చాలా అంటే ఈ ఆలోచనలో మనకి శంకర భాష్యంలో కూడా ఏం చెప్పారంటే, తను హౌ టు క్రియేట్ దిస్ వన్, ఈ సృష్టి ఫలం క్రమం గురించి ఆలోచించాడు. ఆ పురుషుడు అంటే బ్రహ్మ అంటే అన్నిట్లోని ఈ దివ్య చైతన్యం ఉందని, ఆత్మప్రాణ సృష్టి అది ఉంటేనే ఏది ఉంటే అన్ని ఉంటుందో, ఏది లేకపోతే ఏది లేదో. అంటే వై టు టెల్ హి థాట్, సంకల్పం చేసేయడని ఎందుకు అనుకోవాలంటే, మళ్ళీ అదే సేమ్ థింగ్ టు బ్రింగ్ ది పాయింట్ ఇన్ టు క్లియర్ అండర్స్టాండింగ్ దట్ జగత్ జడం కాదు. ఇది దీంట్లో జగత్ కానీ జడమైతే బ్రహ్మ కూడా జడమైపోతుంది. ఏది సాంఖ్యవాదుల తాలూకా వాదన. సో దానికి కౌంటర్ చేయడానికి ఇది ఎంటైర్ థింగ్ ఇస్ దీని మీద ఆలోచించడం చెప్తున్నారు. అయితే ఇది బ్రహ్మం వచ్చి యూనివర్సల్ లైఫ్. అంటే ఈ శని దేంట్లో ఈ చైతన్యం కానీ ఉంటే, ఏది ఉంటే ఈ సమగ్ర సృష్టి ఉంటుందో, లేకపోతే ఏది లేకపోతే ఎంటైర్ ఇండివిజువల్ లెవెల్లో, వ్యష్టి లెవెల్లో ప్రాణం లేకపోతే ఎలాగ మనిషి ఏది ఉంటుందో, సమిష్టి లెవెల్లో కూడా సమిష్టి ప్రాణం యూనివర్సల్ లైఫ్ కూడా లేకపోతే అది నిర్జీవం అయిపోతుందో, దాని గురించి ఎలా చేస్తామని
సో క్రియేషన్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ జడ బట్ ఫ్రమ్ శుద్ధ చైతన్య. బ్రహ్మ ఆలోచించను అన్న దాంట్లో దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్. అంటే బ్రహ్మ చైతన్యమే మూల కారణం. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంటుంది, బల్బుల్లో ఎలాగ ప్రతిఫలన అవుతుందో అలాగే మన డాక్టర్ శర్మగురు గారు చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు. దీనికి ఒక డ్రామా, ఒక ఫిలిం లో, ఒక సినిమాలో ఒక స్క్రీన్ ఉంటుంది, హీరో ఉంటాడు, యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, కానీ దానికి బేస్ గా ఏంటి, ఇది ప్రొజెక్టర్ లైట్. ఆ లైట్ లేకపోతే ద డ్రామా ఆర్ ది ఫిలిం ఇస్ అది బ్లాంక్ అయిపోతుంది. అలాగే ఈ సృష్టిలో కూడా ఎయిదర్ వ్యష్టి కానీ సమిష్టిలో కానీ ఈ ప్రాణం అన్నది, బ్రహ్మ చైతన్యం అనేది, దట్ ఈస్ ది రూట్ కాజ్. అందుకు ఇది చెప్పారు. బట్ సాంఖ్యులు ఏంటంటారంటే వాళ్ళ సృష్టి ఏమొస్తే జడ స్వరూపం అంటారు అనమాట. సో వాళ్ళకి ఇవల్యూషనిస్ట్ దే ఆర్. దానికి ఎనర్జీ వస్తుంది ముందు, తర్వాత మ్యాటర్, తర్వాత లైఫ్ అంటారు. అందుకు డార్విన్ ఈజ్ కపిలా ఆఫ్ ది వెస్ట్. మనకి డార్విన్ ఇవల్యూషన్ థియరీ అంటాం, కానీ అంతకు ముందే కపిల మునిసి మనం చెప్పారు. వాళ్ళలో ఫస్ట్ ఎనర్జీ, దెన్ మ్యాటర్, దెన్ బీయింగ్. వాళ్ళలో నో నీడ్ ఫర్ చైతన్య ఆర్ ఇంటెలిజెన్స్. దీనికి చైతన్యం అక్కర్లేదు, దీనికి ప్రధానం అని పెట్టారు వాళ్ళు. సాంఖ్యలో ద మెయిన్ థింగ్ దే ఎంఫసైజ్ ఇస్ దర్ ఇస్ ప్రధానం అని ఉంటుంది. అక్కడి నుంచి చేతన పుట్టింది. మనకి వేదాంతంలో ఏంటంటే చైతన్యం వస్తుంది, దానిలోంచి ప్రాణం వస్తుంది, దాంట్లోంచి ఎనర్జీ, దెన్ కమ్స్ మ్యాటర్, దెన్ కమ్ టైం. సో ఈ సాంఖ్య దర్శనకి వేదాంతానికి, మన వేదాంతం ఓన్లీ ఇన్ దిస్ ఉపనిషత్, ఈ ప్రస్తుతోపనిషత్తులోనే సాంఖ్య దర్శనానికి ఖండన. నోవేర్ సాంఖ్య దర్శన ఈజ్ డిబేటెడ్ ఎక్సెప్ట్ ఇన్ దిస్ ఉపనిషత్. అలాంటప్పుడు ఈ సాంఖ్య దర్శనకి, మన ఈ వేదాంతానికి, మా వేదాంత దర్శనానికి, అద్వైత వేదాంత దర్శనానికి వాట్ ఆర్ ది సైలెంట్ ఫ్యూచర్స్ అండ్ వాట్ ఆర్ ది కామన్ డిఫరెన్సెస్, హౌ దే డిఫర్ అనేది ఒక టేబులర్ కాలంలో మన డాక్టర్ శర్మగురు గారు చక్కగా మనకి బోధపరిచారు. అది మనం ఒకసారి లెట్ us have a bird's eye look. దర్శనం అంటే ఏంటంటే దర్శనాలు ఉన్నాయి, తర్వాత అద్వైత వేదాంతం ఏంటి, సాంఖ్య దర్శనం ఏంటి. ప్రమాణం అంటే మనకి అద్వైత వేదాంతంలో ప్రస్థానత్రయం ఉంటుంది, సాంఖ్య దర్శనంలో కపిల ముని తాలూకు సాంఖ్య దర్శనం ఉంది. దీంట్లో వైదిక దాంట్లో ఆస్తికం ఉంది, వైదిక దర్శనం ఉంది. వాళ్ళు కూడా ఆస్తికులు, వైదిక దర్శనం ఉంటుంది. ఈశ్వరుడు ఉన్నాడు అంటే అద్వైత వేదాంతంలో ఉన్నాడు, సమిష్టి ఉపాదానది. వాళ్ళలో రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటాయి. ఒక దాంట్లో ఉంటారు, ఒక దాంట్లో లేదంటారు. సృష్టివాదము మనకేమొచ్చి అంటే వేదాంతులకి వివర్తవాదము, వాళ్ళదేమొచ్చి పరిణామవాదము, ట్రాన్స్ఫార్మేషన్ వాళ్ళది. క్రమం ఎలాగొస్తుందంటే ఇందాక చెప్పినట్టుగా హెచ్జిబి 5 పంచభూతాలు, కాలం, తర్వాత వ్యష్టి. వాళ్ళకి అక్కడ కాలం, శక్తి, ద్రవ్యులు, ఆత్మలు అంటారు, ప్లూరాలిటీ. మనకి ఒకటే, వాళ్ళకి మాత్రం ఆత్మలు. జగత్ కారణానికి మనం పరబ్రహ్మం, ఏది చైతన్య స్వరూపం, వాళ్ళకి ప్రధానం అంటే జడ స్వరూపం. అది పరమాత్మ మనకేమొచ్చి కర్త, అవంతర్బోధ. ఫస్ట్ మనం టు స్టార్ట్ విత్ జగత్కేమొచ్చి బ్రహ్మకర్త అంటాం, తర్వాత ఈజ్ ఆల్సో విట్నెస్ అనమాట, లేదని చెప్తాం. కానీ వాళ్ళకి లేడు అసలుకి, వాళ్ళకి కర్త ప్రధానం. ప్రయోజనముల్లో చైతన్య పురుషుడు భోక్త, ఇక్కడ ఆత్మలు భోక్త అంటారు. జగత్ సత్యమా మిథ్యమా అంటే మనకి జగత్ మిథ్య ప్రతీతి, ఇట్ ఈస్ అన్ అపియరెన్స్. వాళ్ళకి సాంఖ్య దర్శనంలో జగత్ సత్యం, జగత్ సత్యవాదులు అంటారు దానికి అనమాట. సో దీస్ ఆర్ ది ఏరియాస్ వేర్ సాంఖ్య అండ్ వేదాంత దే డిఫర్ ఈచ్ అదర్. అయితే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి వచ్చేది ఏంటంటే హౌ దే డిఫర్, దీని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు దీనికి 10 పూర్వపాక్షలు అంటారు అనమాట. అంటే వాళ్ళు చెప్పిన దానికి మన సిద్ధాంతులు డిఫర్ చేసి దానికి లాజికల్ గా దే డిఫర్ ఇట్ అండ్ దే ప్రూవ్ దట్ వాట్ దే సేయింగ్ ఇస్ నాట్ కరెక్ట్. అయితే ఫస్ట్ పూర్వపక్షలు ఏంటొస్తుందంటే మన సాంఖ్యవాదులు ఏంటంటారు, ఆత్మ అకర్త, ప్రధానం కర్త, ఆత్మ భోక్త. అంటే మన ఆత్మ అకర్త, ప్రధానం కర్త, ఆత్మ భోక్త. ఆత్మకి చైతన్య వికారం ఉండదు అంటారు, ఆత్మ చైతన్య వికారం ఉండదు. అందుకు వాళ్ళ ప్రధానం నుంచి మహత్ నుంచి పంచభూతాలు, అక్కడి నుంచి ప్రాణం అలాగొచ్చింది అంటారు. వాళ్ళు ఏంటంటారంటే మీరంటారు ఆత్మ కర్త అని, ఆత్మ చైతన్య స్వరూపం అంటారు. అది ఎలాగ క్రియేట్ చేస్తుంది, ఒక దీపం వెలుగే ఇవ్వగలదు కానీ అది వంట చేయలేదు అంటారు. గురువు గారు చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు. దీంట్లో దీపం
ద లైట్ వోంట్ కుక్ బట్ గివ్స్ లైట్ ఓన్లీ. చైతన్య ఈజ్ నాట్ కారక, ఎందుకంటే దానికి సాధన అభావాత్ అంటారు. దానికి ఇన్స్ట్రుమెంట్స్ అనండి, లేకపోతే మరి క్రియేషన్ చేయడానికి దాని తాలూకా వాట్ ఆర్ ది రిక్విజిట్స్ ఉండవు కనుక అది కర్త కాలేదు. ఇట్ కెన్ బి ఓన్లీ ఏ భోక్త అవుతుందంటారు. అల్లే పురుషుడు కూడా మరొకటి ఏంటంటారంటే, మీరు అంటారు ఆత్మ, దివ్య పురుషుడు, శుద్ధ చైతన్యుడు తను ఈ సృష్టి ఎందుకు చేస్తాడు? ఏ సృష్టి ఫుల్ ఆఫ్ సరో సఫరింగ్స్, అది తను కావాలని చేసుకుంటాడా అన్న ఒక డిబేట్ లో దే సే దట్ ఆత్మ ఈజ్ అకర్త అండ్ ప్రధానం కర్త, మాక్సిమం ఆత్మ ఈజ్ భోక్త అని అంటారు. దానికి మన సిద్ధాంతాలు మొదటి దాంట్లో వాళ్ళు ఏంటంటే ఆత్మను భోక్తృత్వ కర్తృత్వ ఉపభోగే, వాళ్ళంటే ఆత్మ భోక్త అయినప్పుడు ఆటోమేటికల్గా అది కర్తగా కూడా అవుతుంది. మేమంటాం ఆత్మకర్త, అది అవంతర బోధన మిథ్యా జగత్తుకు కర్త, కానీ ఇన్ లేటర్ సెన్స్ హీఈస్ ఎన్ విట్నెస్, హీఈస్ నాట్ ఎఫెక్టెడ్. దానికి ఎగ్జాంపుల్ గా చక్కని ఎగ్జాంపుల్ డాక్టర్ గారు, గురువు గారు మనకు చెప్పారు. ఒక డ్రీమర్ లో ఉంటారు, ఐఎమ్ ది డ్రీమర్, నేను డ్రీమ్ చేస్తాను. ఆ డ్రీమ్ లో ఎన్నో వస్తూ ఉంటాయి, లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్, వెదర్ ది డ్రీమర్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఇట్, హీఈస్ ఎన్ విట్నెస్. అలాగే ఈ సృష్టి కూడా మనం చేసినప్పుడు పరబ్రహ్మ కూడా హీఈస్ ఎన్ విట్నెస్, హీఈస్ నాట్ ఎఫెక్టెడ్. హౌ కెన్ అందుకు చెప్తూ ఇక్కడ వాళ్ళు ఏంటంటారంటే భోక్త అవగలడు కానీ కర్తృత్వం అవ్వలేనప్పుడు, హౌ కెన్ భోక్తృత్వ అండ్ కర్తృత్వ బి ఇన్ సెపరేట్ ప్లేస్, రెండు ఒకటే అవ్వాలి. ఇట్ ఇస్ హైలీ టెనబుల్ కాదు. అందుకు ఆ ప్రకారంగా మరో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. రాజు కాని వాడికి రాజత్వం ఇచ్చినట్టుగా ఇది పనికిరాదని దాంట్లో వాళ్ళు ఖండన చేస్తారు. రెండో పూర్వపేక్షలో సాంఖ్య వాళ్ళు అంటారు, మాకు సృష్టి అంటే పరిణామవాదము, తత్వాంతర పరిణామము అంటే ట్రాన్స్ఫార్మేషన్, మనకేమొచ్చే అంటే వేదాంతులకి ఇట్ ఈజ్ ఏ వివర్త్ అనమాట. వాళ్ళు తత్వాంతర పరిణామ ఆత్మన, వాళ్ళు జగత్ సత్య వస్తు సత్యం అంటారు. అది మనకి అయితే తత్వాంతర పరిణామాలు జగత్ సత్యం వస్తు సత్యం ప్లూరాలిటీ ఉంటుంది వాళ్ళది. ఈ పరిణామవాదంలో ఇఫ్ యు సే ఆత్మకర్త, ఇట్ హ్యాస్ టు ఫేస్ ది ఫాలోయింగ్ దోష. మీరంటారు మీరు కానీ కర్త అయితే దీంట్లో ఇది కర్త అయినప్పుడు ఆత్మకి 3 దోషాలు వస్తాయి. ఏంటవి? అనిత్యతత్వము అంటే చేంజ్ అవుతుంది. మీరంటారు పరబ్రహ్మ నిత్య శుద్ధ స్వరూపుడు, తనకి చేంజ్ ఉండదు, ఈజ్ ఎటర్నల్. బట్ వెన్ హీజ్ కర్త, అతనికి అనిత్యతత్వం వస్తుంది, అంటుకుంటుంది ఒక దోషం, అంటే చేంజ్ వస్తుంది. అశుద్ధ తత్వం వస్తుంది అంటారు. అంటే గురువు గారు చెప్పారు చక్కని ఎగ్జాంపుల్, అశుద్ధ తత్వం అంటే ప్యూర్ గోల్డ్ ఉంటుంది, వెన్ దానికి ఒక ఆర్నమెంట్ చేసినప్పుడు దాని ప్యూరిటీ తగ్గిపోతుంది, ఇట్ బికమ్స్ ఇంప్యూర్ అవుతుంది. అలాగే అశుద్ధ తత్వం వస్తుంది. అలాగే అనేకత్వము కూడా కలుస్తుంది అంటారు. అంటే ఆత్మలో అనేక అవయవాలు వస్తాయి, సవయవం వస్తుంది. దానికి ఈ 3 దోషాలు వస్తాయి కనుక ఆత్మ కర్త కాదు అని అంటే వాళ్ళంటారు. వాళ్ళు ఏంటంటే భోక్తృత్వే చిన్మత్వ స్వరూప విక్రయ నా దోష. మీరు కానీ ఆత్మకి భోక్తృత్వం ఇచ్చినప్పుడు దాంట్లో దోషాలే ఉండవు, కానీ కర్తృత్వం వచ్చినప్పుడు ఈ దోషాలన్నీ ఉంటాయంటారు. దానికి వాళ్ళంట మన సిద్ధాంతాలు అంటారు, దీని కర్తృత్వానికి భోక్తృత్వానికి వేరే వేరే దోషాలు ఉండవు. సో దాని గురించి వాళ్ళు ఏంటంటే సృష్టి వాళ్ళలో తత్వాంతర పరిణామం అంటారు. మనకి ఇక్కడ సిద్ధాంతాలు ఏంటంటారంటే మాది తత్వాంతర పరిణామం కాదు, మాది వివర్తమాన కనుక సిద్ధాంతాలు అంటే ఏకశ అపి ఆత్మన అవిద్యాకృత విషయనామ రూప ఉపాధి విశేష అభ్యాస గమ అంటే సంగ్రహ వాక్యం. అంటే మీరంటారు వేరే వేరే రూపాలు వస్తుంటాయి, వేరే వేరే అవయవాలు వస్తాయి, దీనికి ఇవన్నీ వస్తుంటాయి, కానీ ఇవన్నీ దేని వల్ల వస్తుందంటే అవిద్యాకృత అజ్ఞానం వల్లనే ఇది వస్తుంటుంది. బట్ వెన్ యూ గో టు అదర్ థింగ్ అంటే మరొకటి ఉపాధి ఉన్నప్పుడే ఈ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. వెన్ ఉపాధి లేనప్పుడు అంతా ఏకత్వమే, దాంట్లో డిఫరెన్స్ ఉండదు. అలాగే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఎమ్ దేర్, నేను ఒక మిర్రర్ ముందు నిలబడి ఉన్నాను. సో వెన్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, సో ఐఎమ్ దేర్ యాజ్ అన్ ఆబ్జెక్ట్, mirror is there upadhi, and there the reflection, the image comes. So there are three things are there. When I just remove the mirror, appudu enti avutundi, there is no mirror, no image, only one is there. Adi upadhi. Here mirror is the upadhi, media antar. So upadhi unnappude the diversification, everything is possible. When the upadhi lenappudu anupadhi ainappudu appudu anta ekatva bhavame,
అందుకు ఇది ఈ డిఫరెన్సియేషన్ మనం అన్ని చూసేదంతా అజ్ఞానకృత. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ అవిద్య అజ్ఞానకృత. అందుకు పరబ్రహ్మలో ఈ జీవుడు ప్రకటిస్తాడు కానీ కర్తృత్వ భావం ఉండదు. ఇన్ కేస్ మీరు కానీ దీంట్లో ఆరోపిస్తారంటే ఈ కర్తృత్వ భావం కూడా దానికి టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ దానికి కూడా మూడు వేస్ ఉన్నాయి. ఒకటి ఈశ్వర శరణాగతి, అది భక్తి మార్గం. రెండోది జ్ఞాన మార్గం. మూడోది యోగ ధ్యానం ద్వారా. అంటే నేను కర్తనే కాదు, అంతా భగవంతుడే చేస్తున్నాడు అని అంటారు. గురువు గారు చెప్తారు, ఈ కిరీటం తీసుకెళ్లి భగవంతుడి కాళ్ళ కింద పెట్టడం అంటే కర్తృత్వ భావం లేకుండా ఉండడం. జ్ఞాన మార్గం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాన్ని రియలైజ్ చేయడం. యోగ ధ్యానం ద్వారా కూడా ద వన్నెస్ వి ఎక్స్పీరియన్స్ ఆర్ వి ఫీల్ ఇట్ అన్న భావం దానికి వస్తుంది అనమాట. సో ఈ ప్రకారంగా రెండోది వాళ్ళు ఖండిస్తారు, ఈ అభావకృత అజ్ఞానకృత అని. నెక్స్ట్ తర్వాత వాళ్ళు అంటారంటే మనం వేదాంతులు అంటారు, మీ ప్రధానం ఉన్నవాడు వేదంలో ఎక్కడ లేదు, ఇట్ ఈస్ ఎ కల్పితం. సో దానికి కూడా ఏ ప్రూఫ్ లేదు, టెనెంట్ ఇట్ కెనాట్ బి టెనెంటెడ్. దెన్ కమ్స్ మూడు పూర్వపక్షాలు అంటారు. పురుష చిన్మాత్ర ఏవ ఆత్మ చైతన్య స్వరూపం. అంటే భోక్త అయినప్పుడు వికారము పడవాడు. అందుకు తర్వాత పురుషుడు తత్వాంతర పరిణామం, పరస్పర విరుద్ధ మాట అనమాట. అంటే చెప్పాం కదా, మీరు భోక్త అయినప్పుడు దానికి ఒక రకమైన వికారం వస్తుంది, కర్త అయినప్పుడు అవుతుంది. అది పరస్పర విరుద్ధం అనమాట. ప్రధాన తత్వాంతర పరిణామం, మహత్ పంచభూతాలు సిద్ధాంతాలు అంటారు. నా అసౌ విశేష సంగ్రహ వాక్యం. అంటే అలాంటి డిఫరెన్స్లే ఉండవు. వాళ్ళు ఏంటంటారంటే ఒక టైంలో వెళ్ళి భోక్తృత్వం అప్పుడు వెళ్ళి అక్కడ ఉండి మళ్ళా అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. కానీ సిద్ధాంతులు అంటారు మీరు పరిణామవాదంలో ఇది ఇట్స్ నాట్ పాసిబుల్. ఎలాగంటే మిల్క్ వన్స్ ఇట్ బికమ్స్ కర్డ్ ఇట్ కెనాట్ అగైన్ బికమ్స్ మిల్క్. సిమిలర్లీ మనం గోధుమ పిండి తీసుకొని రొట్టె చేస్తాం, మళ్ళా రొట్టె మళ్ళా గోధుమ పిండి అవ్వాలంటే అవుతుందా? సో ఇది అవ్వదు. ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ నో కమింగ్ బ్యాక్. ఈ కమింగ్ బ్యాక్ అనేది అవ్వదు. నో కశ్చిత్ విశేష. ఓన్లీ ఇదంతా ప్లే ఆఫ్ వర్డ్స్, ఇట్స్ ఇన్ ఫెంటసీ, ఇట్స్ నాట్ టెనబుల్ అని సిద్ధాంతంలో చెప్తారు. అయితే వాళ్ళు వస్తారు అప్పుడు మళ్ళా నాలుగో పూర్వపక్షాలు అంటారు, అధ భోగకాలే అపి చిన్మాత్ర ఏవ భగవాత్ పురుష. వాళ్ళు ఏంటంటారంటే అలాగైతే సరేనండి, మీరు చెప్పింది కరెక్ట్ అయితే మేమంటాం భోగకాలంలో కూడా ఈ చిన్మాత్ర పురుషుడికి మార్పే ఉండదు. అంటే భోక్తృత్వ భావంలో కూడా అతనిలో ఏం చేంజ్ ఉండదు, అతను చిన్మాత్ర స్వరూపంలోనే ఉంటాడంటారు. దానికి వీళ్ళు మంచి పాయింట్ పడతారు సిద్ధాంతం. నహి అంటే తర్హి పరమార్థత భోగ పురుషస్య. సో అలాంటప్పుడు భోగ పురుషుడిలో కూడా మార్పులు రావు, వికారాలు లేవంటే మీరు ఒప్పుకోవాలి ఏంటని, పురుషుడికి కూడా పురుష ఈజ్ నాట్ ఆల్సో భోక్త. మరి పురుషుడు మీరు అంటారు ఆత్మ అకర్త కానీ ఆత్మ భోక్త అంటారు. ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ప్రకారంగా దాంట్లో మార్పు లేదు కనుక, వికారాలు లేవు కనుక పురుషుడు కూడా భోక్త కాదు, చేంజ్ లేదు కనుక ఇది భోక్త కాదు అని దానికి మీరు ఒప్పుకోండి అంటారు. అంటే వాళ్ళు అప్పుడు అమ్మ దొరికిపోయాం ఇక్కడ అనుకొని నో తప్పైపోయిందండి, గురువుగారు చక్కగా చెప్తారు, చంపలు వాయించుకొని వీఆర్ విత్డ్రాయింగ్ ది వాట్, మేము ఇక్కడి నుంచి యూటర్న్ చేసుకొని మేమేం చేస్తామంటే వీఆర్ విత్డ్రాయింగ్, భోగకాలలో కూడా చేంజ్ ఉంటుందండి అంటారు. అంటే భోగకాలే చిన్మాత్రస్య విక్రయ పరమార్థ ఏవ తేన భోగ పురుషస్య ఇది చేతన అంటారు. అంటే ప్రధానకు సిద్ధాంతం వీళ్ళంటారంటే ప్రధానకు భోగకాలంలో కూడా చేంజ్ ఉంటుంది అని సిద్ధాంతులు ఇప్పుడు అంటారు. మీరు ఆత్మకి పురుషుడికి కూడా భోగకాలంలో చేంజ్ ఉంటుందంటే మేము కూడా ఏంటంటే ప్రధానం కూడా అన్నారు కదా, దానికి కూడా భోగకాలంలో చేంజ్ ఉంటుంది అని చెప్తాం. ప్రధానస్య అపి భోగకాలే విక్రయవాన్ భోగకృతం అని అంటారనమాట. చిన్మాత్రస్య, ఇప్పుడు దానికి వీళ్ళు ఏంటంటారంటే ఆరో పూర్వపక్షంలో చిన్మాత్రస్య ఏవ విక్రయ భోగకృత్వం ఇది చేత్. ప్రధానకు లేదు, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు అంటారు మీ చిన్మాత్ర పురుషుడికే భోగకాలంలో ఈ వికారాలే ఉంటాయి కానీ మా పురుషుడికి ఉండవు, మా ప్రధానం దానికి ఉండవు. ఎందుకంటే దానికి సిద్ధాంతాలు చక్కగా మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటంటే ప్రతిదానికి ఒక అసాధారణ ధర్మం అని ఉంటుంది. ఎలాగా అగ్నికి దాని తాలూకు అసాధారణ ధర్మం అంటే ఏంటంటే అది వేడి తర్వాత వెలుగు ఇవ్వడం. నీటికి ఏంటంటే దాని తాలూకా టేస్ట్. అలాగే ప్రతి ఆత్మకి కూడా దాని తాలూకా
అసాధారణ ధర్మం అంటే ఆత్మ చైతన్యం. అగ్నికి నిప్పుకి ఎలాగ అసాధారణ గుణం ఉందో ఈ ఆత్మ చైతన్యానికి కూడా అలాగ అసాధారణ ఉంటుంది. మీరంటారు అసాధారణం ఉంటూ ఉండుగా మార్పు వస్తుంది అంటే ప్రతి వస్తువు కూడా ఈ అగ్ని నీరు అన్ని కూడా జడ పదార్థాలు కూడా వాటిలో కూడా మార్పు రావాల్సిందే. అభావకృత్వే తత్వానం అనుపభృతి అని వస్తుంది అనమాట. అందుకు దానికి ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్ మీ ఆర్గ్యుమెంట్ అంటారు. అప్పుడు ఏడో పూర్వపక్షంలో ఒక ఇంటర్మీడియట్ వచ్చి సరే ఏకాదశి అంటారు వాళ్ళు అంటారు సరే ఒక పని చేద్దామండి, ప్రధానుడికి పురుషుడికి ఇద్దరికి ప్రధాన పురుష ద్వయం ఇద్దరికి కూడా భోక్తృత్వం ఇది చేతి వాళ్ళిద్దరికి కూడా మనం భోక్తృత్వం ఇచ్చిద్దాం. ప్రధానికి పురుషుడి అంటే వాళ్ళ మీద దాంట్లో ప్రధానుడికి ఈ పురుషుడు ఇద్దరికి కూడా భోక్తృత్వ భావం ఇచ్చిస్తామంటే సిద్ధాంతాలు ఏంటంటారు, ప్యారలల్ రియాలిటీ వి డోంట్ అప్రూవ్. అంటే దాంట్లో రెండు ఒక క్యాండిల్ మరొక క్యాండిల్ ఉన్నప్పుడు ఏది ముఖ్యం ఏది గౌణం అంటే రెండిటికి ఒక ఈక్వల్ గా అవ్వదు. ఏదో ఒకటి ముఖ్యం వాళ్ళు గౌణం రెండు ఈక్వల్ గా ఉండవు కనుక ఈ రెండు ప్యారలల్ రియాలిటీ వి డోంట్ అప్రూవ్. అందుకు ఇది మీరు చెప్పింది కూడా దిస్ ఇస్ నాట్ ఆల్సో నాట్ టెనబుల్ అంటారు. ఎనిమిదో పూర్వపక్షంలో ది చేంజ్ ది రూట్. వాళ్ళు ఏంటంటే మనస్సు అన్నదానికి తీసుకొస్తారు, ది బ్రింగ్ ఇన్ టు టాపిక్. అప్పుడు చేతసి సత్వంగిని మనః అంటారు. అంటే శుద్ధ సత్వం అన్న మనస్సు ఉంటుంది. ఏదైనా భోక్తృత్వంలో ఆ మనస్సుకి అఫెక్ట్ అవుతుంది. భోగ ధర్మపతి సత్వాంగిని చేతసి పురుషస్య చైతన్యం. ఈ చైతన్యం ఉంటే ఆ శుద్ధ తత్వంలో ఆ మనస్సుకి మీద ఈ మార్పు వస్తుంది. అది ప్రతిబింబోద్వయం అవిక్రయస్య పురుషస్య భోక్తృత్వ ఇది చేత్. అంటే ఒక ప్రతిబింబం ఉంటుందంటారు. ఆ ప్రతిబింబానికి ఇది ఎఫెక్ట్ అవుతుంటారు. సిద్ధాంతాలు కూడా అదే అంటారు, మేము కూడా అదే చెప్తాం. చైతన్యం తర్వాత చేతన ఒకటి. చైతన్యానికి ఏమి ఎఫెక్ట్ ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చైతన్య రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటాం, దానికి ఎఫెక్ట్ ఉంటుంది. దానికి బింబ ప్రతిబింబ వాదన. సూర్యుడు గారు చంద్రుడు మీదలు ఉంటారు, కిందనేమొచ్చి ఆ ప్రతిబింబం రిఫ్లెక్ట్ అవుతుంది. నీటిలో అయినప్పుడు ఆ నీటిలో ఉన్న ప్రతిబింబం అది ఆసిలేట్ అవుతుంది. నీరు కానీ కదిలితే ఆ ప్రతిబింబాలు కదులుతాయి, కానీ ఒరిజినల్ బింబంలో మార్పు ఉండదు. ఒరిజినల్ బింబం స్టేస్. ఇది కూడా అలాగే వికారం వచ్చినప్పుడు ఈ చేతనలో ఏదైనా ఎఫెక్ట్ రావచ్చు, బట్ చైతన్యంలో ఏది ఉండదు. సో చేతన ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ చైతన్యం. ఇది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. అందుకు దీంట్లో ఇది ఎఫెక్ట్ ఉండదు కనుక మీరు చెప్పింది దీనికి టెనటి కాదు. దానికి అయితే వాళ్ళు అంటారు ఈ మోక్ష సాధన సాంఖ్య శాస్త్రాలు ఎవరి కొరకుని ఆఖరికి అడుగుతారు. అంటే ఈసారి మీరు అంతా ఇదైతే నెక్స్ట్ వీళ్ళు అడుగుతారు ఎందుకు శాస్త్రాలు వచ్చాయి, ఎవరి గురించి వచ్చాయి అంటే 9వ పూర్వపక్షాలనండి, లేకపోతే దాన్ని క్లారిఫై చేయడానికైనా ది నీడ్ ఫర్ శాస్త్రాస్. ఎప్పుడు శాస్త్రాలు అవసరం, ఎందుకు అవసరం లేదు, దాని గురించి 9వ దాంట్లో అవిద్య అధ్యోరోపిత అనార్థ అపనయనాయ శాస్త్ర ప్రణయనం ఇది చేత్. అంటే అవిద్య చేత ఆరోపించబడిన అనార్థమును పోగొట్టు కొరకు సాంఖ్య శాస్త్ర బోధనాలు. ఎందుకు సాంఖ్య శాస్త్రం ఎందుకు వచ్చింది అంటే అవిద్య చేత ఆరోపించబడిన అనర్థమును పోగొట్టు కొరకు సాంఖ్య శాస్త్రములు ఉన్నాయి. శిష్యునికి దగ్గరికి పిలవడం, దానికి తీసుకొని వెళ్ళడం, అక్కడ అతనికి బోధపరచడం అన్నట్లయితే వాస్తవమైన జ్ఞానం ఉన్న వారికి కాదు, అజ్ఞానము చేత ఆరోపబడిన అనర్థమును పోగొట్టు కొరికే శాస్త్రము. అంటే ఎవరు జ్ఞానంలో ఉన్నారో వాళ్ళకి శాస్త్రాలు అక్కర్లేదు. ఎవరికి ఈ డ్యుయాలిటీ ఉందో వాళ్ళకి ఈ గురువు శిష్యులు శాస్త్రం ప్రణయనం అంటారు, ప్రణాయనం ఇవన్నీ చేసి వాళ్ళకి నేర్పడానికే ఈ సాంఖ్యశాస్త్రం ఉంది. అంటే సిద్ధాంతులు అంటారు దీంట్లో 3 రకాల తప్పులు చేస్తున్నారు మీరు. ఒకటి మీరు అంటారు యథార్థముగా పురుషుడు భోక్త మాత్రమే కర్త కాదంటారు. దట్ ఈస్ ఫస్ట్ మిస్టేక్ యు ఆర్ డూయింగ్. సెకండ్ ప్రధానం అని ఒక తీసుకొస్తారు, అది ఎక్కడ లేదు అది. మూడోది వచ్చి ఈ ప్రధానమే కర్త అంటారు. అందుకు ఎటువంటి కల్పన వేద సమ్మతము కాదు. దీనివల్ల మిగతా వాళ్ళు కూడా మిస్గైడ్ అవుతున్నారు. అందుకు వారికి తెలుసుకుందికి విద్య ఈ శాస్త్రం వల్ల తెలుసుకొని వాట్ డస్ ది వేదాంత్ తెలియాలి, అది నేర్చుకుందికి మీరు చెప్పాలి. అయితే ఏకత్వే అపి శాస్త్ర ప్రయాణాది
అనర్థకం ఇది చేత్. అయితే ఏకత్వ భావం ఉన్నప్పుడు శాస్త్రాలు అయితే అనర్థమా అని అంటారు. అంటే అప్పుడు సిద్ధాంతులు అంటారు అభావాత్ అంటారు. అంటే ఏకత్వ భావం అభావం అంటే ఆ భావం లేదు కనుకనే ఆ భావం తేడానికి ఏకత్వం భావం రావడానికి మనం శాస్త్రం చదవాలి. వన్స్ యు ఆర్ ఎక్విప్డ్ విత్ ది నాలెడ్జ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సర్వం బ్రహ్మమయం అని తెలిసినప్పుడు అప్పుడు ఈ శాస్త్రాలు అక్కర్లేదు. ఇది జస్ట్ లైక్ వి క్రాసింగ్ ది రివర్ విత్ ఎ బోట్. సో వీ నీడ్ ది బోట్ టిల్ వి క్రాస్ ది రివర్. వన్స్ యూ క్రాస్ ది రివర్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ది బోట్. అలాగే మనకి ఏకత్వ భావం వచ్చేదాకా శాస్త్రాలు, ప్రణయనాలు, గురువులు, శిష్యులు, శిష్య పరంపర ఇవన్నీ ఉండాలి. ఇవి లేనప్పుడు మనకి ఈ వచ్చేదాకా మనకి వేదాంత ఇవన్నీ నేర్చుకోవాలి. మనం దర్శనాలు, శిష్యులు, గురువులు, ఈ పాఠం అంతా ఉండాలి. అందుకు ఈ అభావం, ఈ భావం లేదు కనుకనే ఆత్మ ఏకత్వ భావం లేదు కనుకనే ఆత్మ ఏకత్వ అభావే. ఈ అభావం లేనప్పుడే ఈ విద్య కావాలి. వన్స్ ఈస్ దేర్ ఇది అక్కర్లేదు. రెండోటి అభ్యుపగమనము అంటే అంగీకారం. అంటే వన్స్ యు రియలైజ్ ఇట్, ఈ వేదంలో చెప్పింది తెలుసుకున్నప్పుడు కూడా మనకి ఈ వేదాంతాలతో ఉపయోగం ఉంది. మూడోది అంటే వేదాంత రాజు అంటారు. అంటే జ్ఞానం అన్న రాజ్యంలో అక్కడ వేదాంత రాజు దాంట్లో తర్క వితర్కులకి అక్కడ నో ఎంట్రీ, వాళ్ళకి ఎంట్రీ లేదు. అందుకు వీ హ్యావ్ టు నేర్చుకోవాల్సిందే. ఈ ప్రకారంగా మన భగవత్పాదుల వారు 10 పూర్వాపేక్షలు వాళ్ళని అన్ని ఒక్కొక్కటి కొట్టిపారేసి ముఖ్యంగా ఏం చెప్పారంటే బ్రహ్మ చైతన్యం, జగత్ కూడా చైతన్యం. మరి టు స్టార్ట్ విత్ దానికి కూడా ఇట్ ఈజ్ టెంపరీలీ బ్రహ్మ కారణం అంటాం, జగత్ కారణం. తర్వాత అల్టిమేట్లీ అది కూడా చెప్తాం, దీనికి కూడా జగత్ కారణం కాదు, ఇది అవంతర బోధ అని చెప్పి గురుగారు మనందరికి నేర్పారు. ఏదైనా దీంట్లో నాకు తెలిసిన మటుకు గురువు గారి తాలూకా వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. అతని తాలూకా PDF అతను సో మెర్సిఫుల్ ఈజ్ దట్ హీ హాజ్ మేడ్ అ స్పూన్ ఫీడింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో దీంట్లో చెప్పాలి ఎంత మటుకు నాకు తెలిసిన మటుకు చెప్పాను. మిగతా అంతా మన పూజలైన గురువు గారు మనకి అందరికి బాధపరుస్తారు. అందరికీ హరి ఓం, నమస్కారం, ధన్యవాదాలు. ఎక్సలెంట్ గా ఉందండి, చాలా చాలా బాగా చెప్పారు. నిజంగాను అన్ని పూర్వపక్షాలు, సిద్ధాంతాలు అంటే మీరు తెలుగు రాదు అంటూనే, తెలుగు రాకపోవచ్చు కానీ మీరు డాక్టర్ గారు చెప్పిన ప్రతి వీడియో మీరు చక్కగా విని చక్కగా అర్థం చేసుకుని రాసుకుని మీరు చక్కగా చెప్పారు. చాలా చాలా బాగుంది. నేనైతే చెప్పలేను, ఇప్పుడు మీరు చెప్పింది కూడా అంటే విన్నాను, నేను పుస్తకం పక్కన పెట్టుకుని చూస్తున్నాను, అంచేత ఒక్క పాయింట్ కూడా వదలకుండా మీరు చెప్పారు అని అనిపించింది. కానీ నేనైతే చెప్పలేను. ఇప్పుడు డాక్టర్ గారు అన్ని వివరంగా చెప్తారు. నమస్కారం డాక్టర్ గారు, మీరు చెప్పండి. హరి ఓం, అందరికీ అభివాదములు. ముఖ్యంగా మనమూర్తికి ప్రత్యేకమైనటువంటి అభివాదములు. ఎందుకంటే కృష్ణార్జునులా వచ్చారండి అండి, ఎవరు వచ్చారు? మీరు ఇద్దరు, మీరు మూర్తి గారు. మూర్తి చాలా కృషి చేశారు అని చెప్పాలి. అంటే PDFలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి, కానీ సమయం స్పెండ్ చేయాలి కదా, అర్థం చేసుకోవాలి, చేసుకుని జాగ్రత్తగా వాటిని వ్రాయాలి, వ్రాసుకుని ఒక పద్ధతిలో తెచ్చుకుని ఆ సమయంలోపున ఒక అరగంటకి కుదించుకోవాలి. అన్నిటికీ చాలా స్టూడెంట్షిప్ కావాలి. అటువంటి పర్ఫెక్ట్ స్టూడెంట్షిప్ని డిమాన్స్ట్రేట్ చేసి చక్కని సమీక్షను 6.3కు అందించినందుకు అతనికి అధ్యయన భారతి అందరూ కూడా ప్రత్యేక అభివాదములు తెలియజేసుకుంటారు. తప్పులు అన్నావు, తప్పులేమి లేవు, అన్ని రైట్లే ఉన్నాయి. ఆ రైట్లనే మరొకసారి టిక్కు పెట్టుకుందాం. అందుకే మళ్ళీ స్టార్ట్ చేస్తాం.